ఈ పజిల్ కి ఎలా చేస్తారంటే మంత్స్ ఏప్రిల్ జూలై సెప్టెంబర్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట ఇలా తీసుకుంటే. మీకు నెంబర్ ఆఫ్ పర్సన్ బిఫోర్ ఆఫ్టర్ అన్నాడు అనుకోండి, ఇది కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ అనుకోండి 5, 20, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్ బిఫోర్ ఇక్కడ వ్యూ వచ్చింది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్టర్ అంటే ఇక్కడ వ్యూ వస్తుంది. అలా కన్ఫ్యూజన్ ఉండదు అనమాట మీకు. అదైతే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు రెండు వేసుకోవచ్చు. పైన ఒక పాసిబిలిటీ, కింద ఒక పాసిబిలిటీ. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే పైన గేదె మార్చుకుంటూ అయిపోతుంది కదా. ఎలాగైతే కొద్దిగా పాసిబిలిటీస్ ఎక్కువ వచ్చినా కష్టం అవుతుందిగా, ఇలా పాసిబిలిటీస్ వచ్చినా మీకు ఈజీ అవుతుంది. చేయండి. ఒక పాసిబిలిటీ వచ్చింది. చూడండి అక్కడ F was born in just before H on odd number date in the month of odd number of days. ఇక్కడ F వస్తుంది. బిఫోర్ జస్ట్ బిఫోర్ అన్నాడు కదా, జస్ట్ బిఫోర్ అంటే అది ఓకే. అంతే. సరిపోయింది. ఇప్పుడు ఆ పాయింట్ ఉంది కదా, మీకు ఆ పాయింట్ కన్ఫ్యూజన్ కదా, అది ఎలా రాసుకుంటారు? He was born just after G. He was born just after G. O అంటే G కదా. G was born 2 persons after A. మధ్యలో ఒక పర్సన్ ఉంది. వీళ్ళకి ఎక్కడ మన కండిషన్ సాటిస్ఫై చూడండి. అక్కడ ఒకటే కదా పాసిబిలిటీ ఉంది, అక్కడే పెట్టింది. అక్కడ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. అంతే. ఓకేనా? ఇప్పుడు మీరు ఇలా తీసుకుంటారు అనుకోండి, నెంబర్ ఆఫ్ పర్సన్ బిఫోర్ F ఆఫ్టర్ డి, ఇది కన్ఫ్యూజ్డ్ గా ఇక్కడ అవుతుంది. తెలియదు కదా. ఇదైతే మీకు ముందు ఎంత ఉన్నారో తర్వాత ఎంత ఉన్నారో తెలుస్తుందా? లేదు, చేసేటప్పుడు ఒకసారి చెప్తే సార్ కొద్దిగా అర్థమవుతుంది. తర్వాత చెప్పింది చూస్తే ఇంకా బాగా అర్థమైపోద్ది. ఓకే సార్, పజిల్ వేసుకున్నప్పుడు ఈ పజిల్స్ ఎప్పుడు ఎలా వేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మరి వాళ్ళందరూ ఎలా వేస్తారంటే నేను ఎలా వేస్తాను, వాళ్ళు స్ట్రైట్ గా వేస్తారనమాట. వాళ్ళు మీరు 5-20 వేస్తారా, దీంట్లో 5-20 వాళ్ళు ఎలా వేస్తారు చూడండి. వాళ్ళ పజిల్ చూడండి. ఏది కంఫర్ట్ అయితే అదే. ఎవరు కంఫర్ట్నెస్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఏది నేర్చుకుంటే అదే ఈజీగా ఉంటుంది సార్. అందుకే మీరు ఎలా నేర్చుకున్నారు అనుకోండి, బిఫోర్ ఆఫ్టర్ అనేటప్పుడు కన్ఫ్యూజన్ అవ్వరు. ఆ విధంగా అయితే కన్ఫ్యూజన్ అవుతారు. అలవాటు పడిపోతే ఏదైనా ఒకటి అనుకోండి. ఓకేనా? 8 persons A to H were born but not necessarily in the same order on 2 different dates. 5 or 12 in 4 different months. April, May, July and September. 8 persons ఉన్నారు. A నుంచి H వరకు పర్సన్స్ 5 different dates లో born అయ్యారు. అది 5-20. April, May, July, September. April, May, July, September. 4 months.
టూ డిఫరెంట్ డేట్స్ కదా, 5/20. F was born just before H. An odd number date in odd month have odd number of days. F అనేది ఆడ్ నెంబర్ డేట్ లో ఉండాలి, ఆడ్ నెంబర్ ఆఫ్ మంత్స్ లో ఉండాలి. ఇక్కడ మేము ఒకటి ఆడ్ నెంబర్ మంత్స్ కదా, ఎఫ్ ఆడ్ నెంబర్ డేట్ జస్ట్ బిఫోర్ హెచ్ అంటే FH ఒకే మంత్ లో రావాలి మే. ఇంకో మంత్ ఏముంది, జూలై కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్, ఆడ్ నెంబర్ ఆఫ్ మంత్స్ కదా ఎఫ్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిఫోర్ born after F is same as the number of persons born before D. ఈ కండిషన్ లో 3 పర్సన్స్ ఉన్నారు కదా born after F. బిఫోర్ 3 అంటే మే 20th D లో. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, ఇక్కడ 2 పర్సన్స్ జూలై 20th D. 4 పర్సన్స్ ఓకేనా. నెక్స్ట్ ఈ వాజ్ బోర్న్ జస్ట్ బిఫోర్ G. ఈ జస్ట్ బిఫోర్ G లో ఉండాలి, జస్ట్ ఆఫ్టర్ G. He was born just after G. G was born 2 persons after A. మధ్యలో ఇన్ బిట్వీన్ 1 పర్సన్ ఉండాలి, అంటే 4 పర్సన్స్ కాన్సిక్యూటివ్ రావాలి. మధ్యలో ఒక పర్సన్ మనకు తెలీదు అన్నాం. ఇక్కడ ఇచ్చామనుకోండి ఏ ఆల్రెడీ ఇక్కడ ఆక్యుపైడ్ అయిపోయింది, ఇక్కడ 5th జూలైలో ఏ ఇచ్చుకోవచ్చు కదా, ఏ జి ఈ కండిషన్ సరిపోతుంది కదా. పైన మనకి ఎక్కడ పాసిబిలిటీ లేదు 3 పర్సన్స్, అందుకే ఇది ఫెయిల్ అయిపోతుంది ఈ పాసిబిలిటీ. నెక్స్ట్ సి వాజ్ బోర్న్ బిఫోర్ బి. సి వాజ్ బోర్న్ బిఫోర్ బి. సి 5th ఏప్రిల్. ఇదే ఆన్సర్ మనకి. ఓకేనా సార్. ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ G and H ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిఫోర్. G and H కి మధ్యన ఎంతమంది ఉన్నారో బిఫోర్ కి అంతమంది ఉండాలి. ఓకే. G and H కి మధ్యన 2 పర్సన్స్, G and H కి మధ్యన 2 పర్సన్స్, బిఫోర్ F ముందు 2 పర్సన్స్. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్ ఈ వాజ్ బోర్న్. ఆప్షన్ డి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ ఆఫ్టర్ ఏ. ఆఫ్టర్ ఏ తర్వాత 3 పర్సన్స్ కదా, ఆప్షన్ బి. నెక్స్ట్ హూ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. H. Which of the following statement is true? A was born 20th. A 5th. D was born after B. సరిపోయింది కదా, ఓన్లీ B is true. ఓకేనా. నెక్స్ట్ సిలోజన్స్ తర్వాత చేద్దాం. నెక్స్ట్ పజిల్. వర్షం అయిపోయిందమ్మా ఇక్కడ. మనం తడవడానికి వర్షం పడినారు. B sits second to the right of C అన్నాడు.
బి అనేది సికి సెకండ్ టు ద రైట్ లో కూర్చొని అన్నాడు. మీరు ఏం చేశారు? అప్పుడు ఇదటో అది ఇటు మార్చి చూడండి. బి జి ఎండ్ ఉంటే ఫస్ట్ తీసుకోవాలి కదా. బి ఫేసెస్ జి ఎండ్ అంటే ఫస్ట్ బి తీసుకోవాలి. బి ఫేసెస్ జి ఎండ్. చూసుకోండి, ఎండ్ వచ్చింది కదా. ఎండ్ వచ్చినా విచ్ వచ్చినా ఫస్ట్ ది ఓ వస్తేనే బిఫోర్ అది. ఇప్పుడు చూడండి సరిపోయింది కదా. హెచ్ డస్ ఓకే. మా సార్ చేస్తారు. ఎప్పుడు చేస్తాడు? మా సార్ ఎప్పుడు చేస్తారు. చిన్న పాయింట్ మిస్ అయింది, మీకన్నా ఫస్ట్ చేశారు. ఈసారి ఎలాగైనా మా సార్ రీజనింగ్ లో మార్కులు తీసుకొచ్చారు. చూడమ్మా, 8 persons ABCDFG and H sits around a circular table, all of them facing towards the center of the table but not necessarily in the same order. 8 persons ఉన్నారు, అందరూ ఫేసింగ్ సెంటర్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా? చూడమ్మా, ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి సెకండ్ టు ద రైట్ లో ఈ ఉండాలి. నెక్స్ట్, ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏ అండ్ ఈకి మధ్యన 2 persons ఉండాలన్నాడు. ఏదో లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, రైట్ సైడ్ అవ్వచ్చుగా. నెక్స్ట్, బి ఫేసెస్ జి. ఒకటే కదా మన కండిషన్ ఉంది బి ఫేసెస్ జికి. ఎండ్ అంటే ముందుది కదమ్మా. బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. ఇక్కడ బి ఇస్తే సి ఇవ్వడానికి లేదు కదా. ఇక్కడ సి ఇచ్చామనుకోండి, ఇక్కడ బి అవుతుంది కదా. ఈ కండిషన్ లో ఎక్కడ ఇస్తేనే అవుతుంది. బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. ఓకేనా? నెక్స్ట్, హెచ్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ఏ. హెచ్ ఏ పక్కన ఉండకూడదు అన్నాడు. ఈ కండిషన్ లో ఎక్కడ ఇచ్చినా మనం హెచ్ ఏ పక్కన వచ్చేస్తుంది, అందుకే కండిషన్ ఫెయిల్. నెక్స్ట్, హెచ్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ఏ అంటే హెచ్ బికి సికి మధ్యన వస్తుంది కదా. రిమైనింగ్ పర్సన్ డి కదా, డి. ఇదే ఆన్సర్. ఓకేనమ్మా? క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ హెచ్ అండ్ జి వెన్ కౌంటెడ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్? Option B. Next, which among the following statement is true? H faces the one who sits immediate left of A. C sits adjacent to D. Next, 3 persons sit between B and G. Right కదా అది. B and G faces each other and 8 persons లో. మనం జస్ట్ మన పజిల్ ఇవ్వకపోయినా సరే ఫస్ట్ పజిల్ చేస్తే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది ఇది ట్రూ అని. Next question, if all the persons sits in alphabetical order from A in clockwise direction, then the position of how many persons remains unchanged, excluding A? A కాకుండా 1. Option A. 1 option. Next. Next, what is the position of D with respect to F? Second to the left. Option D. 4 of the following 5 are like in a certain way and thus form a group. Then who among the following does not belong to the group? B. A. Option E. బ్లడ్ రిలేషన్ తర్వాత చేద్దాం. మళ్ళీ పజిల్, డేస్ పజిల్ అమ్మ.
ఏం చేస్తుంటారు మీరు? సమ్కా? ఓకే. చూడు ఎంత టఫ్ సమ్, ఎవరు చేయనట్టుగా ఇవ్వాలి. అమ్మ నెక్స్ట్ నెక్స్ట్ సమ్ నీదేనమ్మ లక్ష్మి. తర్వాత సారది. అట్మోస్ట్ అంటే అంటే అట్మోస్ట్ 1% అన్నాడు కదా, 0 అయిన ఉండొచ్చు, 1 ఉండొచ్చు. ఇది ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కదా, డౌట్స్ వస్తేనే చెప్పాలి ఇప్పుడు. ఎగ్జామ్ కాదు కదా. అట్మోస్ట్ అంటే 1% ఉండొచ్చు, 0% అయినా ఉండొచ్చు. అట్మోస్ట్ 2% అన్నాడు అనుకో, 0, 1, 2. ఆలోచించిన తర్వాత చెప్తే అప్పుడు జీ గోస్ 2% సాఫ్ట్వేర్ అంటే మధ్యలో 1% ఉండాలి కదా. 2% సాఫ్ట్వేర్ అంటే ఇన్ బిట్వీన్ 1% కదా. ఇంకా మీరు ఇది రాసుకున్నారా? ఇలా రాసుకున్న తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఇలా గీతలు కొట్టుకుంటారు, కన్ఫ్యూజన్ అవ్వరు అనమాట. దీనికి ఏదైనా తెలుస్తుంది. ఏకి జీకి మధ్యన 1% ఉండాలి. జీ గోస్ 2% అప్ అంటే 1% ఉండాలి కదా. అది మోర్ దెన్ 2% ఉండాలన్నాడు ఎఫ్ కి బికి. అది ఎఫ్ బి ఎలా కన్క్లూడ్ చేస్తాం? చేయలేం కదా. అక్కడ నెక్స్ట్ పాయింట్ చదవండి. ఆఫ్టర్ బి అన్నాడు, బిఫోర్ బి వస్తుంది కదా ఏ అనేది. సార్ అంతే సార్. ఏ డస్ నాట్ గో ఆఫ్టర్ బి అన్నాడు కదా, బి తర్వాత ఏ వెళ్ళదు అంటే బిఫోర్ ఉండాలి కదా. బికి బిఫోర్ ఉంటుంది. ఇలా వేసుకునండి, కన్ఫ్యూజన్ అవ్వరు అనమాట మీరు. గీతలు పెట్టుకుని కన్ఫ్యూజన్. వాళ్ళ మధ్యలో ఒక మినీ యుద్ధం అవుతుంది వాళ్ళకి. మీరు వేరు వస్తుందా? మీకు ఎప్పుడో వచ్చింది. స్త్రీ అంటే ఇంట్లో కూర్చొని వంటుండే ఆవిడ అనుకున్నారా? స్త్రీ అంటే పరాశక్తి. దేన్నైనా పుట్టించే శక్తి ఆవిగా ఉంటది. త్రివిక్రమ్ డైలాగ్. ఓకే. 7 persons go to watch మూవీ ఆన్ డిఫరెంట్ డేస్ ఫ్రమ్ మండే టు సండే. ఇడైతే ఒక రోజులో 2 సినిమాలకు వెళ్ళిపోయాడు. ఆఫ్ ద సేమ్ వీక్, మండే టు సండే వరకు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇది మాత్రం గుర్తుంటా సాయి నీకు. సాయికి ఇష్టమైన రోజు సండే, ఎందుకంటే సెలవులు ఇస్తారు, హాస్టల్లో చికెన్ పెడతారు. చికెన్ పెట్టలేదు నిన్న. అమ్మ హాస్టల్లో నేను స్పెషల్ ఏం చేశారు? స్వతంత్ర దినోత్సవం.
హాస్టల్కి రాలేదా? ఆహా, ఓహో, అలాగని చేశారా? ఓకే, 7 persons. At most 1 person goes before C. At most 1% అంటే 0% అవ్వచ్చు, 1% అని ఉండొచ్చు. మండే ఆర్ ట్యూస్డే సి. నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ బిఫోర్ సి అండ్ ఆఫ్టర్ ఈ. ఈ కండిషన్ లో ఫస్ట్ కదా, లాస్ట్ ఈ. ఈ కండిషన్ లో సాటర్డే ఈ. నెక్స్ట్, ఓన్లీ 2 persons గోస్ బిట్వీన్ ఈ అండ్ డి. ఈ అండ్ డికి మధ్యన 2 persons అన్నాడు. 1 2 డి అనేది వెడ్నెస్డే అవుతుంది, 1 2 థర్స్డే అవుతుంది డి. నెక్స్ట్, జీ గోస్ 2 persons ఆఫ్టర్ ఏ. జీ గోస్ 2 persons ఆఫ్టర్ ఏ అంటే ఇన్ బిట్వీన్ 1 person ఉండాలి. మనకు అలా పాసిబిలిటీ ఎక్కడ ఉంది ఈ కండిషన్ లో? జీ ఏ ఇక్కడే కదా సరిపోతుంది. ఈ కండిషన్ లో జీ ఫ్రైడే ఏ వెడ్నెస్డే, ఇది ఒకటే కదా కండిషన్ మనకి సరిపోతుంది. మోర్ దెన్ 2 persons గోస్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. ఎఫ్ అండ్ బి కి మోర్ దెన్ 2 persons ఉండాలి. ఇక్కడ ఓన్లీ 2 persons ఉన్నారు, ఈ కండిషన్ ఫెయిల్. ఇక్కడ 3 persons ఉన్నారు, కాకపోతే ఎఫ్ అండ్ బి ఎక్కడ ఇవ్వాలో మనకు తెలియదు. చూద్దాం. ఏ డస్ నాట్ గోస్ ఆఫ్టర్ బి. ఆఫ్టర్ బి తర్వాత ఏ ఉండకూడదు అన్నాడు, అంటే బిఫోర్ ఏ బి ఉండాలి కదా. బి ఎఫ్, ఎఫ్ థర్స్డే. ఓకేనా? క్వశ్చన్స్, దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గోస్ టు వాచ్ మూవీ ఆన్ థర్స్డే? డి, ఆప్షన్ ఈ. హౌ మెనీ పర్సన్స్ go to watch movie between C and B? 4 persons. Option D. Next, on which among the following days does B goes to watch movie? Saturday. Option C. Next, which among the following statement is not true? C goes to watch movie at least 3 persons. Option D. నాట్ ట్రూ అడిగాడమ్మా. ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ గో టు వాచ్ మూవీ ఏ అండ్ బి. ఏ అండ్ బికి ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నారా? ఏ అండ్ బికి ఏ అండ్ బికి 2 persons. 2 persons, అది రైట్. ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. బి గోస్ టు వాచ్ మూవీ ఆఫ్టర్ ఎఫ్ సరిపోయింది. ఎఫ్ గోస్ టు వాచ్ మూవీ ఆన్ మండే. సి గోస్ టు వాచ్ మూవీ అట్ లీస్ట్ బిఫోర్ 3 persons. If all the persons go to watch movie in alphabetical order from Monday to Sunday, then the position of how many persons unchanged? Changed. ఒకటే చేంజ్ అయిందా? చేంజ్డ్ అన్నాడు. హౌ మెనీ పర్సన్స్ చేంజ్డ్? 6 కదా. ఆప్షన్ బి, 6 persons చేంజ్ అయ్యారు కదా. నెక్స్ట్, హైట్స్. హైస్ట్ నుంచి లోయెస్ట్ కి.
ట్రైన్ సరిపోయింది. 1% షార్టర్ దెన్ టీ సరిపోయింది. సరిపోయింది బట్ షార్టర్ దెన్ ఓకే. హైట్ 154 cm సరిపోయింది. మరెందుకు 8 షార్టర్ దెన్ టీ షార్టర్ దెన్ సరిపోయింది. ఎస్ ఇస్ షార్టర్ దెన్ సరిపోయింది. ఇక్కడ ఆర్ వాల్యూ 154. ఇప్పుడు పీ వాల్యూ ఎంత అవుతుంది? ఆర్ అండ్ పీక్ డిఫరెన్స్ అంటే 8. 146. అంతే సార్. అంతే. మనోహర్ చేసావమ్మా? సార్ తప్పు సార్, అది తప్పు. ఇంకోసారి చేయండి. సార్ అక్కడ మీరు ఒక పాయింట్ వదిలేదు సార్. యాజ్ మెనీ పర్సన్ టాలర్ దెన్ కి షార్టర్ దెన్ యూ. Yes. 162 అది ఎలా కాదు. పిపిపి అంతే. ఓకే సార్. చూద్దాం అమ్మా. 6 persons are arranged according to their height in descending order. Q and P is taller than U. Q and P is taller than U. Only one person is shorter than T. T కంటే only one person shorter. మిగిలిన హై కదా. సిక్స్. ఓకేనా? R is taller than U. R is taller than U but shorter than Q. Next, height R is 154 centimeters. Difference between the height of R and P is 8 centimeters. As when it's taller than P and shorter than U. S is shorter than U. చూడండి ఈ కండిషన్. S ఎక్కడ ఇచ్చుకోవచ్చుగా, U ఎక్కడ ఇచ్చుకోను అనుకోండి. As many persons taller than P and shorter than U. U కంటే shorter than 2. taller than P అంటే 2 persons కదా ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, R is taller than U, shorter than Q. సరిపోయిందిగా. నెక్స్ట్, height of the R 154 centimeters.
ఆర్ అండ్ పికి డిఫరెన్స్ 8 కింద ఉంది కాబట్టి తక్కువ కదా 146 ఇదే ఆన్సర్. ఓకే చేస్తారు సార్, అలాగ అలవాటు అయితే చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, హూ ఎమ్ ద ఫాలోయింగ్ సెకండ్ షార్టెస్ట్ పర్సన్? టీ కదా, ఆప్షన్ సి. చూడండి మనం పజిల్ అంతా రాకపోయినా ఇది ఆల్రెడీ ఇచ్చాడు కదా మనకి, పజిల్స్ చేసినప్పుడు ఇచ్చాడు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ టాలర్ దెన్ యూ? 3 persons, ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ మే బి హైట్ ఆఫ్ ద క్యూ? 154 కంటే ఎక్కువ ఉండాలి. ఒకటే ఉంది. మేబీ అన్నాడంటే పాసిబిలిటీ కదా, ఎగ్జాక్ట్ కాదు కదా. 158. కోడింగ్ డీకోడింగ్. ఓకేనా, కోడింగ్ డీకోడింగ్ చేద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ విష్? విష్ కోడ్ WIS, విష్. విష్ కోడ్. విష్ ఎక్కడ ఉందమ్మా? ఎక్కడే ఉంది కదా, ఇంకెక్కడ లేదు కదా. డ్రీమ్, డ్రీమ్ ఇక్కడ ఉంది. ఎవరు ఎక్కడ ఉంది. స్పెషల్ ఎక్కడ ఉంది. విష్ కనిపెట్టచ్చు కదా. MRKTWSG, SG విష్, ఆప్షన్ బి. నెక్స్ట్, PT. పీటీకి కోడ్ ఇక్కడ ఒకటే ఉంది కదా PT. యూటీ ఎక్కడ ఉంది. MR ఎక్కడ ఉంది. YLPTకి మనకి రిలేషన్ తెలియట్లేదు కదా ఏదైనా. థింకర్ వైస్ ఏదైనా అవ్వచ్చు. థింకర్ వైస్, ఆప్షన్ డి. నెక్స్ట్, థింక్ ట్వైస్ కి DWYL అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ వైస్ టువర్డ్స్? వైఎల్ గేట్ వస్తుందమ్మా, థింక్ వస్తుంది కదా. వైఎల్ వైస్ కి ఏమొస్తుంది? PT వస్తుంది కదా. 2 words అంటే 2 words మనకి ఎక్కడ ఇవ్వలేదు కదా, అంటే మనకి ఎక్కడ లేని కోడ్ పెట్టాలి అక్కడ. చూద్దాం. PT 1 2 3 VX QK LG, ఈ మూడిట్లో ఏది లేదైతే అది ఆన్సర్. QK ఉంది, LG ఉంది, VX ఒకటే లేదు, ఆప్షన్ సి. నెక్స్ట్, డ్రీమ్ వైస్. వైస్ కి మనం కోడ్ చెప్పలేం కదా. థింక్ వైస్ వచ్చినప్పుడు PT వచ్చింది కదా, మనం కోడ్ కన్ఫర్మ్ చెప్పలేం కదా. ఆబ్వియస్లీ ఏది రారా ఉంటుంది. PT ఆర్ YL కదా కామన్ గా ఉండదు, ఆప్షన్ డి. నెక్స్ట్, MRQK. MRQKకి MR ఎక్కడ ఉంది. రెండిట్లో MR ఏముంది? స్పెషల్. QKకి ఇక్కడ ఒకటే ఉంది కదమ్మా. స్పెషల్ ఇక్కడ ఉంది, డ్రీమ్ ఇక్కడ ఉంది, ఈజీ ఇక్కడ ఉంది, ఎయిమ్. రిమైనింగ్ ఎయిమ్ ఒకటే కదా లేదు. స్పెషల్, ఎయిమ్. స్పెషల్, నన్ ఆఫ్ దీస్ కదా, ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, రిమైనింగ్ మధ్యలో ఇంకా సింగిల్స్ ఉన్నాయి కదా, చేసుకుని వెళ్ళిపోదాం. చేయండి అమ్మ. మీనింగ్ఫుల్ లెటర్ అందరూ చెప్పేస్తారు. ఇది సాగర్ గారు కాదు కానీ if we form a 4-letter meaningful word by using the first, second, fourth and sixth letter from the left hand of the word. First letter ఏటమ్మా F, second letter R, fourth letter N, sixth letter H. Then which of the following will be the fourth letter from the meaningful word thus formed?
If more than one word, meaningful word can be formed as Z your answer. If no meaningful word is formed, mark X is your answer. FRNH unscramble చేయండి అమ్మా. ఏటి మనకు కనిపించట్లే ఏమి అసలు ఏటి లేదు. నో మీనింగ్ఫుల్ వర్డ్ ఆప్షన్ ఎక్స్. డి ఆప్షన్ నెంబర్ డి. బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. More than 4 hours. 1 hour. వచ్చేసా ఫైవ్ వచ్చేసా ఫైవ్ వచ్చా. ఓకే. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నెంబర్ 38172946? Each of which has how many digits between them in the number as they have in the number series, both forward and backward directions. Both forward and backward directions కావాలి. నెంబర్ ఏంటమ్మా? 3 8 1 7 2 9 4 6 4 5 6 7 8 9 8 9 1 2 3 4 5 6 1 7 8 9 2 2 3 4 3. నెక్స్ట్ 6 7 8 9 4 5 6 7 4 2 3 4 5 7 8 9 1 2 3. ఎన్ని వచ్చాయమ్మా? 5 వచ్చాయి కదా. మోర్ దెన్ 4 ఆన్సర్. కనిపిస్తుంది కదా? క్లారిటీ లేదా? కనిపిస్తుందిగా. స్లైడ్ మార్చుతుంది సార్. ఫస్ట్ది which among the following element is 6th to the right of the 11th element from the right hand of the given series? 6th to the right 11th to the right అంటే మైనస్ చేయాలి కదా. 5th to the right 5th to the right 1 2 3 4 5. ఆప్షన్ సి. రైట్ అన్నా ప్లస్ అంటే సేమ్ సైడ్ అవుతుంది అనుకోండి. రైట్ అంటే మైనస్, లెఫ్ట్ అంటే మైనస్, లెఫ్ట్ అంటే ప్లస్. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఉండదు కదా సార్. రిలేటివ్ స్పీడ్ దానిలాగే ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ చేస్తాం. సేమ్ ఎక్కువ అదే. నెక్స్ట్ if all the symbols are eliminated from the given series, then which among the following is 8th letter from the left hand? 8th letter కావాలట. సింబల్స్ అన్ని ఎలిమినేట్ చేసిమండి. 8th letter from the left hand. 1 2 3 4 5 6 7 8. 8 కదా. ఆప్షన్ డి. నెక్స్ట్
How many vowels are immediately preceded by letter, immediately followed by symbol? Vowels preceded by letter, followed by symbol. ఇలా ఉండాలి. ఓకేనా చూద్దామా? Preceded by letter, vowel, symbol. ఓవెల్స్ ఎక్కడ చూద్దాం. ఓవెల్స్ ఇక్కడ లెటర్ లేదు. నెక్స్ట్ ఓవెల్స్ లెటర్, ఇక్కడ సింబల్ లేదు కదా. ఇక్కడ మళ్ళీ ఓవెల్ లెటర్ సింబల్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది ఓవెల్ లెటర్ సింబల్. నెక్స్ట్ ఓవెల్ లెటర్ సింబల్. 3 ఉన్నాయి. ఇంకేటి ఉన్నాయి? ఇది లేవు కదా. 3. ఆప్షన్ డి. నెక్స్ట్ 4 of the following 5 are like in a certain way in the given series and thus form a group. Then which among the following does not belong to the group? అమ్మ రాయండి అమ్మ. ఇవి రాయండి. అదంతా రాసకండి. 5 ఆప్షన్స్ రాసుకుని ఇది. ఓకే సార్. W +1 -2 అనుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఆరా. సరిపోతుందా? నెక్స్ట్ హెచ్ బీటా. బీటా ఓ ఇది కాదు కదా మనకి ఇచ్చిన రిలేషన్. ఆప్షన్ 3. ఇంకా అవసరం లేదు. అది ఒకటి వచ్చింది. నెక్స్ట్ హౌ మెనీ సింబల్స్ ఆర్ టు ద రైట్ ఆఫ్ ఎయిత్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ గివెన్ సిరీస్? 8th లెటర్ నుంచి రైట్ లో ఎన్ని సింబల్స్ అడిగాడు? 8th లెటర్ రైట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8. 8th లెటర్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి రైట్ లో? 1 2 3 4 సింబల్స్ ఉంది. ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ బ్లడ్ రిలేషన్. సార్ ఎప్పుడైనా మీరు లాస్ట్ 10 minutes ఉండేటప్పుడు వీటికి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళకండి. పజిల్ చేసాక ఫస్ట్ దీనికి వెళ్ళండి లాస్ట్ లో.
వస్తుంది సార్. ఒక్క నిమిషం మనోహర్, నీకు ట్రై చేయి మనోహర్. అక్కడ ఈజీగా ఉంటే నువ్వు దెబ్బ అయిపోతావు బ్లడ్ రిలేషన్. ఓ 5 minutes ఆగండి సార్, మా సార్ కూడా చేస్తుంది. ఈలోపు ట్రై చేయమన్నారు. ఏం కాదు, ట్రై చేయి. నేను బయటకు వెళ్ళలేదు సార్. సార్ నాకు సార్ ఎక్కడికి ట్రై చేయి ఒకసారి ట్రై చేయు, ఏం కాదు, వస్తుంది. నీకు పేపర్లు అదే ఈజీగా ఉందనుకో, అప్పుడు దెబ్బ అయిపోతావు. నాకు ఇష్టం సార్కి రిలేషన్స్ అంటే ఇష్టం. మెయిన్స్ లో మాత్రం అదొకటి. మా లక్ష్మి డోర్ చాలా ఉన్నాయి. ఎక్కడ ఎక్కడ చిన్న M is the sister-in-law of B. B is the sister-in-law of M. ఇది కూడా మైనస్ అవుతుంది. B and vice versa. ఓకే. F is the only brother of G అన్నాడు. చూడండి అక్కడ F is the only brother of G. సార్ మీదేది బ్లడ్ రిలేషన్? వచ్చిందా?
చూడమ్మా బ్లడ్ రిలేషన్. నా లక్ష్మి బ్లడ్ రిలేషన్ చేస్తారా? ఓకే గుడ్. మా సార్ ఎక్కడో ఒక పాయింట్ మిస్ అయిపోయారు. ఏ ఇస్ ద మదర్ ఆఫ్ డి అండ్ బి. ఏ అనేది మదర్ అట డి అండ్ బికి. ఓకేనా? జీ ఇస్ ద డాటర్ ఆఫ్ జీ's daughter is married to D. G's daughter is married to D. Next, F is the brother-in-law of H. మనకి ఎక్కడో తెలియదు కదా, చూద్దాం. H and M are not siblings. M is the sister-in-law of B and vice versa. M is the sister-in-law of B and vice versa. అంటే ఈ అమ్మకి sister-in-law B అయితే B కి sister-in-law M. ఓకేనా? F is the only brother of G. F is the only brother of G. G is grandmother of K. G is grandmother of K. Okay, inko point. F is brother-in-law of H. F is the only brother-in-law of H. H and M are not siblings. It is a blood relation. F is the only brother of G. G brother అయితే మూడు పిల్లలు ఎలా అవుతారు? G and H అవుతారుగా. బ్రదర్ ఆఫ్ జీ అన్నాడు. పైన ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. ఎఫ్ ఇస్ ద బ్రదర్ ఇన్ ఆఫ్ హెచ్. ఎఫ్ అనేది బ్రదర్ ఇన్ ఆఫ్ హెచ్ అన్నాడు. ఓకేనా? కే రిలేషన్ అంటే మనకు తెలీదు. కే చూడండి ఇదే వచ్చింది. జెండర్ తెలియదు. కే జెండర్ తెలీదా ఇక్కడ మనకి? ఓకేనా? మీకు అదే వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కే? కే యొక్క గ్రాండ్ ఫాదర్. ఎఫ్ చేసావా? మనోహర్ బ్లడ్ రిలేషన్ తెలియదు అన్నప్పుడు అలా చేయకూడదు మనోహర్. ఎఫ్ ఏమవుద్ది? గ్రాండ్ ఫాదర్ యొక్క అంకుల్, గ్రాండ్ మదర్ యొక్క బ్రదర్. గ్రాండ్ మదర్స్ అంకుల్ అంటారు. గ్రాండ్ మదర్స్ అంకుల్, గ్రాండ్ మదర్స్ బ్రదర్. జీకి హెచ్కి పెళ్లి చెయ్యాలి. నేను జీకి హెచ్కి పెళ్లి చేశాను. మీరు పెళ్లి చేశారు అంటారు. అక్కడేమో ఎఫ్ ఏమో మనోహర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు కేకి. మామూలుగా అంటాం బయట, కాకపోతే రిలేషన్ చేపేటప్పుడు అలా చెప్పకూడదు కదా సార్. అసలు గ్రాండ్ ఫాదర్ ఉంటుండగా అతను గ్రాండ్ ఫాదర్ అనకూడదు కదా. ఆప్షన్ సి. నెక్స్ట్, హౌ ఇస్ ఎఫ్ రిలేటెడ్ టు ఎమ్? ఎఫ్ రిలేటెడ్ టు ఎమ్. ఎఫ్ రిలేటెడ్ టు ఎమ్ అంకుల్. అంకుల్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఇఫ్ సి ఇస్ ద వైఫ్ ఆఫ్ కే, వైఫ్ ఆఫ్ కే, హౌ ఇస్ డి రిలేటెడ్ టు సి? సి ఇస్ ద వైఫ్ ఆఫ్ కే. డి ఫాదర్ ఇన్ లా కదా, ఫాదర్ ఇన్ లా. ఆప్షన్ ఏ. సిలోజమ్స్. సిలోజమ్స్ ఏంటి ఇచ్చావు? సార్కి ఏమి ఇచ్చావు నువ్వు?
లేదు అది తీసుకున్నాడు. తీసుకున్నాడు. సార్ మీరు మరీ దాంట్లో ఇంకా పాస్పన్ లడ్డులు కిస్మిస్ కోసం తరుణను మనీ పాస్పన్ లడ్డులు కిస్మిస్ ఎతకడం ఏంటి? ఆ లడ్డులు కిస్మిస్ ఎతికినాడు తరుణన్న. మీరు ఎతికారా? ఓహో తప్పలేదు. అది అది ట్రయల్ టిఆర్ఐ ఫ్రీ ట్రయల్ రా. బోత్ 1 and 2 మీకు. అమ్మ లక్ష్మి నువ్వు నన్ను నేదర్ నా సారేమో ఏవి రారు ఓన్లీ 2. ఏది నైదర్ నా ఓన్లీ 2 మీది సార్ ఓన్లీ 1. బోత్ 1 and 2 మీ ఇద్దరు 1 and 2 సారద ఒకటి ఈ సారద ఒకటి. మీకు తెలియదు అసలు. చూద్దాం. ఆల్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. ఓకేనా? ఫ్యూ బర్డ్స్ ఆర్ మమ్మల్స్. నెక్స్ట్ నో మమ్మల్ ఈజ్ కార్నివల్. సి. ఓకేనా? ఆల్ బర్డ్స్ కెన్ నెవర్ బి మమ్మల్స్. అన్ని బర్డ్స్ మమ్మల్స్ అవ్వన్నాడు, అది రైటే కదా. ఓన్లీ 1 కన్క్లూజన్ అయితే ఫాలోస్. నెక్స్ట్ సమ్ బర్డ్స్ ఆర్ నాట్ సి అన్నాడు. సమ్ బర్డ్స్ నాట్ సి అవుతాయి అవ్వక సార్. ఈ పార్ట్ బిలో నుంచి సికి వెళ్ళవు కదా. 2 కూడా ఓకే ఓకే ఓకే. బోత్ 1 and 2 ఆన్సర్. ఆప్షన్ ఈ. చూడండి ఇక్కడ బికి ఎంకి రిలేషన్ రాద్దాం. ఇదే కదా. అంటే దీని అర్థం ఏంటి? ఒక్క నిమిషం సార్. ఇది దాని రిలేషన్. బిలోకి అన్ని ఎంస్ వెళ్ళిపోతాయి కానీ అన్ని బీస్ కూడా ఎంలోకి వెళ్ళవు కదా. చూస్తే మనకి డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది కదా. ఈ పార్ట్ మనకి సిలోకి వెళ్దని ఆడ అడిగింది అదే కదా. సిలోకి వెళ్దని అడిగాడు ఈ పార్ట్. ఓకేనా? బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. చూద్దాం. ఓన్లీ ఫ్యూ నెంబర్స్ ఆర్ లెటర్స్. ఫ్యూ నెంబర్స్ ఆర్ లెటర్స్. నెక్స్ట్ ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్. ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్. నెక్స్ట్ నో లెటర్ ఈజ్ ఏ ట్రూ ఎల్. నో ఎల్ ఈజ్ ఆర్.
కన్క్లూజన్స్ ఆల్ సింబల్స్ బీయింగ్ రియల్ అవుతుంది సార్ అవధం క్లియర్ తెలిసిపోతుంది కదా ఎల్లో నెక్స్ట్ సమ్ నెంబర్స్ ఆర్ నాట్ రియన్స్ ఆల్ నెంబర్స్ రియన్స్ అవుతున్నాయి అవ్వ కదా ఎందుకంటే ఈ పార్ట్ అవ్వడం లేదు కదా క్లియర్ తెలుస్తుంది కదా ఈ పార్ట్ అవ్వడం లేదని ఓన్లీ 2 ఫాలోస్ ఆప్షన్ బి ఓకే ఈ పేపర్ ఎండ్ అయిపోయింది ఏం సార్ ఈజీగానే ఉంది కదా సార్ మీరు కూడా చేశారు ఇలా చేస్తుంటే మీకు కూడా వస్తుంటాయి ఓకేనా బ్రేక్ కాదు మనోహర్ ఇప్పుడే మళ్ళీ మధ్యాహ్నం గ్యాప్ బ్యాక్ టు బ్యాక్ 2 పేపర్స్ కదమ్మా అందుకే ఇప్పుడు ఇచ్చేసుకుంటే అయిపోతుందా మీరు చెయ్యాలి ఐదు